హ్యాపీగా ఉందండి. నేను ఎప్పుడు కూడా హైదరాబాద్లో బోనాల పండుగ సందర్భంలో పార్టిసిపేట్ కాలేదు. ఈసారి దేవాదాయ శాఖ మంత్రిగా నాది బాధ్యత కాబట్టి నేను పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి కళ్యాణంలో ముందు కూర్చొని కళ్యాణం వీక్షించినందుకు నేను చాలా ధన్యరాలిగా ఫీల్ అవుతా ఉన్నాను. ఇటువంటి అవకాశం కల్పించిన మరి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి మన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో కంటే మీ ఆధ్వర్యంలో ఇప్పుడు చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. అవునండి, మేము అదే చెప్పాము. గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది అని ప్రజలు అనుకునేలాగా మనం జరపాలనే ఇన్స్ట్రక్షన్స్ మేము అధికారులకు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో ఈ రోజు చాలా పీస్ఫుల్ గా జరిగింది. అదే ఇప్పుడే చెప్పారండి, నువ్వేనమ్మా, మీరు వివరాలు మాకు పంపించండి. తప్పకుండా పోలీస్ అధికారి పేరు కూడా పంపించండి. మేము తప్పనిసరిగా చాలా తప్పండి. అది ఒక మహిళను గౌరవపరచడం, వాళ్ళ తల్లి చెల్లి అందరూ కూడా మహిళలే అయి ఉంటారు. డ్యూటీలో ఉన్న అమ్మాయిని ఆ విధంగా అనడం చాలా బాధాకరం. దీని మీద తప్పకుండా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పోలీస్ స్టాఫ్ అందరికి ఆఫీసర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అలర్ట్ గా ఉండండి. క్రౌడ్ కంట్రోల్ చేసేటప్పుడు మెసేజ్ యూజ్ చేయాలి. ఏర్పాటు గురించి అడిగినామా మేము అలిగినామా? లేదు అంటే ఏర్పాట్లు ఇలా ఉండడం ఏంటి అని ప్రశ్నించారు. మీరు కూడా ఇబ్బంది పడ్డా. సరే అమ్మా, ఏమనిపిస్తుంది కళ్యాణానికి ఫస్ట్ టైం వచ్చినావు ఈ సంవత్సరం? ఎప్పుడు వస్తా? నేను భక్తునిగా వస్తా, మంత్రిగా వచ్చినా ఇలా పోతే ఆశీర్వచనం. కొత్తగా మొక్కుకున్నావా అన్న? మరి ఏమో మా రాష్ట్రం ఇచ్చిన హామీలను అమలయ్యేదంటే బలాన్ని ఇవ్వాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఎవరికే ఇబ్బంది రాకుండా వానలు పడి పాడి పంటలు బాగుండాలి. నువ్వు కూడా అదే మొక్కుతాలి. ప్రభాకర్ అన్న మంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి సందర్భం ఇది మొదటి సందర్భం. నువ్వేమైనా పర్సనల్ గా ఇంట్లోకి పట్టుకొచ్చినావా? బట్టలు ఓడిబియ్యం తెచ్చింది, మా ఆవిడ వచ్చింది. ఓడిబియ్యం తెచ్చినా, బట్టలు తెచ్చినా, ప్రభుత్వం నుంచి బట్టలు వచ్చినాయి, నా కుటుంబం నుంచి కూడా బట్టలు వచ్చినాయి. ఏం కాలేదు, నీకు తెలుసు. నీ గురించే లొల్లి. ఒక గర్భిణి రిపోర్టర్గా నీకు ఇన్కన్వీనియన్స్ అయింది. మహిళలు కింద పడే పరిస్థితి నువ్వు ప్రత్యక్ష సాక్షి కాబట్టి అటువంటి పరిస్థితులు అబ్బాయి మేము కూడా సామాన్యులమే, ఇక్కడ మంత్రుల భక్తులమే కాబట్టి మాకు విషయం అంటే మేము ఇంత సమీక్ష సమావేశం నిర్వహించడానికి కూడా కొంచెం అక్కడ లోతుపాటు అయింది కాబట్టి అది కొంచెం బాధపడుతున్నాను. నీ విషయంలోనే మేము కొంచెం బాధపడ్డాం. అదే వేరే మహిళలకి కూడా ఇట్లాంటిది అవ్వకూడదు అనేసి కొంచెం సేపు మేము అక్కడ కూర్చుని అందరు భక్తుల్ని వచ్చే వాళ్ళని చూస్తూ ఉన్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, ఏమి నిజంగా చెప్పాలంటే ఏమి సంఘటన అనేది కాదు. ప్రతి ఒక్క భక్తులు కూడా అంటే మనం ఇంత సమీక్ష సమావేశం నిర్వహించాం కదా, సో వీ ఎక్స్పెక్టెడ్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలా అన్నదే మా ఒక్క లక్ష్యం. అయితే అది కొంచెం మీరు చూసినట్టయితే అదే కొంచెం ఇబ్బందికరమైంది. అందుకని నేను కానీ అక్కడ డిపార్ట్మెంట్ అన్నది నేను కొంచెం ఎక్కువ పబ్లిక్ వచ్చే వరకు తొందరగా వదిలేనుండే. అది వదలకుండా వాళ్ళు ఒక్కసారి మమ్మల్ని చూడంగానే పబ్లిక్ అందరూ కూడా మా మీద పడడం జరిగింది. అందుకనే మేము ఇక్కడ కూర్చుని మేము అందరిని పర్యవేక్షిస్తూ ఉన్నాం. స్పందించమంటే ఇప్పుడన్నా అందరు ఆఫీసర్స్ని పిలవడం జరిగింది, సిపి గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, డీసీపీ గారు అందరూ కూడా వచ్చారు. సో దాట్ ఏ భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా, స్పెషలీ మహిళలు కూడా అందరు మీరు చూస్తున్నారు ఒడిబియాలు అవన్నీ పట్టుకుని వస్తున్నారు కదా, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా స్మూత్ సేలింగ్గా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసేదంటే కొంచెం స్మూత్గా పంపివ్వాలనేసి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.